తల్లికి వందనం పథకం సంబంధించి 13,000 రూపాయలు మీ అకౌంట్లో డిపాజిట్ కాలేదా? అయినా మీరు ఏమాత్రం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకొక బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. దీని ప్రకారం నేను ఇప్పుడు చెప్పేటటువంటి ప్రాసెస్‌ని ఫాలో అయ్యి, ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌తో మీరు గనక సచివాలయానికి వెళ్ళినట్లయితే, ఈ నెల చివరికల్లా మీ డబ్బులేవైతే ఉన్నాయో అవి మీ అకౌంట్‌లో డిపాజిట్ చేయటం జరుగుతుంది. యాక్చువల్లీగా తల్లికి వందనం పథకం 2025 తాలూకు కేవలం 3 కేటగిరీస్‌కి చెందినటువంటి విద్యార్థుల తల్లుల అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ కాలేదు. మిగిలినటువంటి వాళ్ళ తల్లుల అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ అయ్యాయి. ఈ 3 కేటగిరీస్ వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఎందుకు డబ్బులు డిపాజిట్ కాలేదు? వాళ్ళకి ఎప్పుడు డబ్బులు డిపాజిట్ అవుతాయో ముందు ఇది తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే రీసెంట్‌గా 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియేట్‌లో గానీ, పాలిటెక్నిక్‌లో గానీ, లేక ఐటీఐలో గానీ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఈ తల్లికి వందనం పథకం 2025 సంబంధించి 13,000 రూపాయలు పర్ హెడ్ అనేది పడలేదు. రెండోది ఎవరైతే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసేసి డిగ్రీ, అది నార్మల్ డిగ్రీ కానీ బీటెక్ కానీ చదవటం కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా తల్లికి వందనం పథకం 13,000 రూపాయలు డిపాజిట్ కాల. సో అది అఫీషియల్గా ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయమే. అయితే వీళ్ళకి ఎప్పుడు డబ్బులు డిపాజిట్ అవుతాయి అంటే, వీళ్ళు ఇంటర్మీడియట్లో కానీ పాలిటెక్నిక్లో కానీ ఐటీఐలో కానీ జాయిన్ అయితే ఈ 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థుల యొక్క అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క తల్లుల అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు చదువు అక్కడితో ఆపేస్తే వాళ్ళ అకౌంట్లో డబ్బులు అనేవి పడవు. వాళ్ళు గనక నెక్స్ట్ హయ్యర్ స్టడీస్ చదివితేనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి. సో ఈ ఈ ఈ 2 రకాలు కాకుండా మూడో రకం ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, సో అర్హత జాబితాలో పేరైతే ఉంది, అంటే ఎలిజిబుల్ లిస్ట్లో పేరైతే ఉంది. సో కానీ లిస్ట్లో పేరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి డబ్బులు అనేవి పడలేదు. సో ఈ రకంగా 3 గ్రూపుల యొక్క తల్లుల అకౌంట్లో డబ్బులు అయితే జమ కాలేదు. మిగిలినటువంటి తల్లుల అకౌంట్లో డబ్బులు అయితే జమ అయ్యాయి. సో కాబట్టి మీరిప్పుడు ఏం చేయాలి? ముందుగా నేను చెప్పేటటువంటి సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకొని రేపు లేకపోతే ఎల్లుండి మీ సచివాలయానికి గనక మీరు వెళ్ళినట్లయితే మీకు ఆ సచివాలయ సిబ్బంది మీకు ఒక ఫామ్ ఇస్తారు, గ్రీవెన్స్ ఫామ్ అని. ఆ ఫామ్ని ఫిల్ చేసి ఆ ఫామ్ని ఆన్లైన్లో ప్రాసెస్ చేస్తే సో విత్ ఇన్ ద 1 వీక్లో మీకు అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి ముందు అది చూద్దాం. ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఐడి కార్డు. మీ బాబు లేక మీ పాప ఎవరైతే డబ్బులు రాలేదో వాళ్ళ యొక్క ఐడి కార్డు అనేది ఖచ్చితంగా కావాలి. ఆ తర్వాత మీ బాబు లేక పాప యొక్క ఆధార్ జిరాక్స్ ఒకటి కావాలి. ఆ తర్వాత మీ యొక్క అంటే మదర్ యొక్క ఆధార్ జిరాక్స్